హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మహాదేవుడును మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క వీడియో చూస్తున్న వీక్షకులందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నాను. నేను కూడా మీ అందరి ప్రార్థన వలన, ఆ దేవుని దయ వలన క్షేమంగా ఉన్నాను. అయితే ఈ రోజు ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా మన సహోదరుడు హనీ జాన్సన్ గారు అరెస్ట్ అయిన సంగతి, విడుదలైన సంగతి మీకు తెలిసిందే. మరి ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అలాగే ఇతర దేశాల్లోనూ తెలుగు క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిలో ఎక్కువ శాతం మంది హనీ జాన్సన్ గారికి మద్దతు తెలిపి ఆయన యొక్క అన్యాయమైన అరెస్టుపై ర్యాలీలు, నిరసనలు చేశారు. చేయడమే కాకుండా ఆయనకు చాలా విధంగా సపోర్ట్ అనేది ఇచ్చారు. అయితే ఆయనకు సపోర్ట్ ఇవ్వని వారు కూడా చాలా మందే ఉన్నారు. వారి గురించి నేనేం మాట్లాడట్లేదు. ఎందుకు వారి గురించి మాట్లాడట్లేదంటే, వారి దాకా వస్తే గానీ వారికి ఆ విషయం అర్థం కాదు. మనం ఇప్పుడు ఏం చేసి చెప్పినా కానీ వారు వినే స్థితిలో వారు ఉండరు కాబట్టి వారి గురించి నేను మాట్లాడట్లేదు. స్పందించిన వారి గురించి మరి స్పందించకపోగా మరి హనీ జాన్సన్ గారు చేసింది ఏదో తప్పు అన్నట్లు ఆయన మీద నింద వేస్తూ కొంతమంది మాట్లాడారు. పాస్టర్లు, బడా పాస్టర్లు. వీరి గురించే నేను మాట్లాడదలుచుకున్నా ఈరోజు. వారిలో ముఖ్యులు BOUY సంస్థకు చెందిన ప్రసన్న బాబు గారు. ఈయన పిటి సుందరరావు గారి యొక్క తనయుడు. అలాగే పాస్టర్ స్టీఫెన్ పాల్ గారు కూడా మరి హనీ జాన్సన్ గారితో చేసిన తప్పు అన్నట్లు, హనీ జాన్సన్ గారు వారి యొక్క హిందువుల యొక్క దేవి దేవతలను దూషించారు అన్నట్లు వీళ్ళిద్దరు కూడా మాట్లాడారు. నేను ప్రసన్న బాబు గారికి ఆల్రెడీ ఇంతకుముందే నేను కౌంటర్ వీడియో ఇచ్చాను. ఎందుకంటే తీతుకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరించి తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకొని ఆయన మాట్లాడారో నేను పిన్ టు పిన్ వివరణ ఇస్తూ వీడియో చేశాను. అది నా ఛానల్లో ఉంది, చూడండి కావాలంటే. ఈ రోజు నేను స్టీఫెన్ పాల్ గారికి ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను. మీ ముందుకు వస్తున్నాను. ఏమండి, సరే. స్టీఫెన్ పాల్ గారికి నేను ముందుగా ఒక మాట చెప్పాలి. హిందువుల యొక్క దేవుళ్ళను, దేవతలను మేము అంటే హనీ జాన్సన్ గారు కానివ్వండి, ఆయనలాగా వీడియోలు చేసి కౌంటర్ వీడియోలు చేసి మేము కానివ్వండి, మాలా చాలా మంది సహోదరులు చేస్తా ఉన్నారు. మేము ఎవరూ కూడా వారి యొక్క దేవుళ్ళను, దేవతలను ఇంతవరకు దూషించలేదు, ఇంతవరకు దూషించినట్టు మాట్లాడలేదు. నిజంగా మేము కానీ దూషించే ఉంటే వారి యొక్క దేవుళ్ళని, దేవతలను మేము ఈరోజు ఇలా కెమెరా ముందు కూర్చొని ఇలా మాట్లాడగలిగే వాళ్ళమే కాదు. ఈ పాటికి ఎప్పుడో మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు, లేదంటే వారికి చేతనైతే మమ్మల్ని ఏదైనా చేసి ఉండేవాళ్ళు. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. వారికి ఎక్కడ కూడా మేము అవకాశం ఇలా. ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే, వారి దేవుళ్ళను, వారి దేవతలను దూషించాల్సిన అవసరం మాకు లేదు. వారు బైబిల్ నుంచి ప్రశ్నలు అడిగితే బైబిల్ నుంచి సమాధానం చెప్తున్నాము. మా విశ్వాసాన్ని మీరు ప్రశ్నించారు కాబట్టి దానికి సమాధానం ఇదిగో బైబిల్ పూర్వకంగా ఇలా చెప్తున్నాం. మీ గ్రంథాల్లో ఇలా ఉంది కదా, మీరు నమ్మిన విశ్వాసంలో ఇలా ఉంది కదా, దీని సంగతి ఏంది, దానికి కూడా వివరణ ఇవ్వండి అని ప్రశ్న మాత్రమే వేసాం. మేము ఎవరు కూడా చూడండి, కావాలంటే మా వీడియోలు కంటిన్యూగా ఫాలో అయ్యే వారికి ఈ విషయం బాగా తెలుసు. కంటిన్యూగా ఫాలో అవ్వకుండా ఎప్పుడో ఒకసారి ఒక లుక్ వేసి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళకి ఇది అర్థం కాదు. మేమేం చేస్తున్నాం అనేది అర్థం కాదు. కావాలంటే స్టీఫెన్ పాల్ గారికి మేము చెప్తున్నాం, మేము చేసే ప్రతి ఒక్క వీడియో చూడండి. మేము ఎవరూ కూడా హిందూ దేవుళ్ళను, దేవతలను దూషించలేదు, దూషించాల్సిన అవసరం మాకు లేదు. వారితో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా ప్రాబ్లం అంతా ఈ మత ఉన్మాదులతోటి. వారు బైబిల్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారో వారి వక్రీకరణలకు బైబిల్ పూర్వకంగా సమాధానం చెప్పి తిరిగి వారి గ్రంథాలు ప్రశ్నిస్తున్నాం. తిరిగి ఎందుకు ప్రశ్నించాల్సిన అవసరం ఏముందంటే, వాళ్ళు ఏదో తెలుసుకోవాలని అడగట్లేదు. ఆ ప్రశ్నలన్నీ కూడా కావాలని పని కట్టుకుని అదే పనిగా వీరి వెనకాల కొంతమంది స్వామీజీలు ఉండి వీరు నడిపిస్తున్నారు. క్రైస్తవ్యం పని జరుగుతున్న ఒక కుట్ర ఇది. ఈ కుట్ర అర్థం కావాలంటే ఓరక అటొచ్చి చూసిపోయే వాళ్ళకి అర్థం కాదు. కంటిన్యూగా మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ విషయం అర్థమైంది. కాబట్టి మీరు పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని స్టీఫెన్ పాల్ గారికి నేను మనవి చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హనీ జాన్సన్ గారు రిమాండ్లో ఉన్నప్పుడు మరి ఈ పాస్టర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే, మరి వారి సంఘానికి వెళ్లే ఒక బిలీవరు ఈ మాట అడిగారు, భలే హనీ జాన్సన్ గారు ఈ విధంగా అరెస్ట్ అయ్యారు కదండి, దానిపైన మీ స్పందన తెలపమంటే ఈయన ఆ విధంగా మాట్లాడుకొచ్చాడు. ఏమండి, ముందుగా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లో విందాం. ఆత్మానుసారులు, ఆత్మానుసారులు రెండు ఉన్నాయి. ఇప్పుడు మన క్రైస్తవ సంఘాల్లో కూడా చూడండి, ఆత్మానుసారులు ఇప్పుడు కూడా ప్రార్థన, భక్తి, విశ్వాసము, దేవుని మీద ఆధారపడి ఉండే. శరీరానుసారులు కూడా మన సంఘాల్లో అక్కడక్కడ కనబడతారు. ప్రతిదానికి ఫైట్,
ఫైట్ చేయడం, ప్రతి వారికి గొడవకు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏదైనా విషయాలు వస్తాయి, మనం మాట్లాడాలి తప్ప ఎవరో మనం దూషిస్తారని వాళ్ళు తిరిగి దూషించమని ఎక్కడ బైబిల్ చెప్పలా. మనల్ని తిట్టారని వాళ్ళని తిరిగి తిట్టమని చెప్పలా. మనల్ని విమర్శిస్తే తిరిగి విమర్శించమని చెప్పలా ప్రభు. కనుక వారికి ప్రార్థన చేస్తుంటే ఈ గొడవలేమి లేకపోను. మరి ఇప్పుడు విమర్శించడం, ఎవరో విమర్శించారు క్రైస్తవుల్ని, క్రీస్తుని విమర్శించారు, దానికి మనల్ని కూడా తిరిగి విమర్శించబట్టే కదా గొడవలు వచ్చాయి. తిన్నగా ప్రార్థనలో కనిపెట్టుంటే ఈ గొడవలు వచ్చిండేవా? అనవసరంగా వాళ్ళు తిట్టారు కాబట్టి మనం తిడదాం, వాళ్ళు అన్నారు కాబట్టి మనం అందాం, మన అమ్మనంటే మన కోపం రాదా, మన చెల్లంటే కోపం రాదా? ఇవన్నీ మన మానవ తలంపులతో మాట్లాడే మాటలు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు ఏమన్నాడు? అబద్ధముగా చెడ్డ మాటలు వారు మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు దేవుని స్తుతించి ఆనందించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు కోపం తెచ్చుకున్నట్టు మీ పని కాదు, అది నా పని అని ప్రభు ఎన్నో చోట్ల చెప్పండి. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కాబట్టి సేవకుడికి ఎంత కోపం వచ్చినా మన కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదని యాకోబు పత్రిక చెప్తుండగా మనం కోపాన్ని ఎవరి మీద చూపిస్తాం? అంతేకాదు ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలు కట్టిన దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మను రాయించాడేమని, మన శత్రువులు మనుషులు కాదు, హిందువులు, హైందువులు కానీ, ఇస్లామిక్ మరి ముస్లిమ్స్ కానీ, జైనులు కానీ, సిక్కు వారు కానీ, వీరెవరు మన శత్రువులు కాదు అన్నాడు. ఏ మతస్థులు మన శత్రువులు? అందరూ మానవులు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి మానవ జాతికి విరోధంగా మనకు శత్రువులుగా పోరాడుతుంది ఎవరు? ఆకాశమండల దురాత్మల సమూహం. అక్కడ దావీదుని ఒక అతను దూషిస్తున్నాడు. దావీదా పిచ్చి కుక్క, నువ్వు అలాంటివి ఇలాంటివి అని నోటుకు వచ్చినట్టుగా దూషిస్తే దావీదు అంటాడు, ఆ పక్కన యోవాబు అంటాడు సైనికుడు, నేను ఇతను బాగా దూషిస్తున్నాడు, ఇతన్ని తీసేయమంటారా, ఒక్క దెబ్బతో చంపేస్తానంటే దావీదు అంటాడు, నువ్వు అలా అనొద్దు, అతని దూషణ మాటలు నాకు దీవెనగా మారుస్తాడు దేవుడు, దూషించనివ్వండి, దేవుడు నాకు దీవెనగా మారుస్తాడు. ఆ రోజు అతనే తెలుసుకుంటాడని. ఇప్పుడు జీవము గల దేవుని, ఇప్పుడు మన దేవుని కోసం మనం పోరాడమా అంటున్నాం, అదే మన పొరపాటు. యుద్ధం యెహోవాదే అన్నాడు. మిగిలిన రిలీజియస్ లో వాళ్ళ రిలీజన్ కాపాడుకోవడానికి వారు పోరాడాలి. మన దగ్గర మన ప్రభువుని కాపాడుకోవడానికి మనం ఏం పోరాడనక్కర్లా, ఆయనే పోరాడుకుంటాడు. ఆయన జీవం గలవాడు, శక్తి ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, హీ కెన్ ఫైట్ ఇట్. ఆయన అందుకే అన్నాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పండి, కానీ తిరగబడిన వాళ్ళ మీద తిరగబడండి, విమర్శించే వాళ్ళ మీద విమర్శించండి, తిప్పి కొట్టండి అని అల్లా. పోనీ తిప్పి కొట్టిన వాళ్ళు ఏమైనా జయించారా? ఏమి చేయలా, చేసింది ఏమీ లేదు, కంపు తప్ప. ఒకసారి చూడండి, వచనాన్ని చదువుదాం. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో వాడు, చదవండి వచనం, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అంటాడు. శపించిన వాడు శపించట్ల దావీదు, అక్కడ దేవుని హృదయానుసరుడని పిలువబడ్డాడు. అతను శపించి తిట్టి రాజు అయినప్పటికీ అతన్ని నానా విధాలుగా దూషించాడు. అయినప్పటికీ అతను అంటాడు, కొట్టద్దు, తిట్టద్దు, వదిలేయండి, దేవుడు చూస్తున్నాడు. ఆ పైన దేవుడు అతని శాపాలన్నీ నాకు శాపంకు బదులుగా మేలు చేస్తాడని. సౌలు క్రైస్తవులు లేకుండా ఛాలెంజ్ చేశాడు, కేకలు వేశాడు. అప్పుడు సంఘం ఏం చేసింది? సౌలుకు విరోధంగా వారు కూడా ధర్నాలు చేశారా? సౌలుకు విరోధంగా వారు కూడా నిలబడి కేకలు వేశారా? వారంతా ప్రార్థనలో కనిపెట్టారు. దేవా నువ్వే చూసుకో అన్నప్పుడు దమస్కు దగ్గర దేవుడే కదా ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి అతను మార్చుకున్నది ఎవరు? ఏ సేవకుడు కాదు, మన ధర్నాలు కాదు, మన కేకలు కాదు, మన అరుపులు కాదు. దిస్ ఇస్ ద వే ఆఫ్ గాడ్, దేవుని సిస్టమ్. దేవుని సిస్టమ్ ద్వారా వెళ్లకుండా మన సిస్టమ్ ద్వారా వెళ్ళామనుకోండి, పంటికి పన్ను, కంటికి కన్ను పాత నిబంధన, అది క్రొత్త నిబంధనలు అప్లై కాదు. మరి ఎంత ఛాలెంజ్ చేసి ఎంత పోరాడదామన్నా చూడండి, నమ్మని వారికి నువ్వు ఎంత చెప్పాలనుకున్న ఆ వ్యక్తికి అర్థంగా నమ్మడానికి హృదయం తెరవనప్పుడు అతని జీవితాన్ని దేవుడు తాకడు. కాబట్టి దేవునికి అప్పగించడం. మిమ్మల్ని దూషించిన వారి కోసం ప్రార్థన చేయొచ్చు కదా, మిమ్మల్ని దూషించిన వారిని క్షమించవచ్చు కదా అని చెప్పి చక్కగా మాట్లాడారు స్టీఫెన్ పాల్ గారు. నిజమే సార్, మమ్మల్ని దూషించుంటే మేము క్షమించేవాళ్ళం. మమ్మల్ని దూషించిన వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు కరుణాకర్ గురించి, ధర్మమార్గం భాస్కర్ గురించి, తర్వాత అమరప్రసాద్, లలిత్ కుమార్, ఇలా ఎంతమంది అయితే బైబిల్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడమే కాకుండా వారికి తిరిగి సమాధానం కూడా చెప్తున్నాం. ఓకేనా? అయితే వారు మమ్మల్ని దూషించుంటే మేము ప్రార్థన చేసి విడిచిపెట్టే వాళ్ళమేమో, మమ్మల్ని తిట్టుంటే మేము క్షమించి వదిలేసేవాళ్ళమేమో. కానీ వాళ్ళు చేసింది మా దేవుణ్ణి దూషిస్తున్నట్లు, వాళ్ళు చేసింది మా దేవుణ్ణి, మేము నమ్ముతున్న దేవుణ్ణి దూషిస్తున్నారు, మేము నమ్ముతున్న దైవ గ్రంథాన్ని దూషిస్తున్నారు. మీరు నమ్ముతున్న దేవుణ్ణి, మీరు నమ్ముతున్న దైవ గ్రంథాన్ని దూషిస్తే క్షమించమని బైబిల్లో ఎక్కడ లేదండి. కావాలని చూడండి సార్, మీరు కూడా ఒకసారి బైబిల్ పరిశీలించండి.
దేవుణ్ణి దూషిస్తే క్షమించమని ఏ ప్రవక్త చెప్పలేదు, ఏ విశ్వాసి చెప్పలేదు, ఏ గ్రంథకర్త కూడా చెప్పలేదు. ముందుగా ఈ విషయం గుర్తుంచుకోండి. అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని చక్కగా చెప్పారు సార్. నిజమే సార్, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ఉంది, కానీ అబద్ధముగా మీ దేవుడి మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని లేదండి. గమనించండి, ఈ వ్యత్యాసం గమనించండి. అబద్ధముగా మీ దేవుని మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు వారి కొరకు ప్రార్థించండి, వారు మీ శత్రువులు కాబట్టి మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని చెప్పి బైబిల్లో ఎక్కడ లేదండి. కాబట్టి వారు మా మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మేము ధన్యులమే. మేము మమ్మల్ని తిరిగితే మేమేం వాళ్ళని తిరిగి తిట్టట్లేదు, తిరిగి దూషించట్లేదు. ఎంతో మంది మమ్మల్ని క్రైస్తవుల్ని మేము ఇలా కౌంటర్ వీడియోలు చేసే వాళ్ళని అమ్మనా బూతులు తిడుతున్నారు. మేము తిరిగి వాళ్ళని తిట్టట్లేదు కదా, మేము వాళ్ళని క్షమించేస్తున్నాం. అది తెలియకనే చేస్తామని చెప్పి క్షమించేస్తున్నాం. కానీ వాళ్ళు మా దేవుడిని దూషించినప్పుడు మాత్రమే వారికి తిరిగి సమాధానం చెప్తూ తిరిగి వారిని ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. అంతేగాని వాళ్ళు మా దేవుడిని దూషించండి, మేము వాళ్ళ దేవుడిని దూషించలేదు. ఈ తేడా గమనించండి. ఇవి చాలా సున్నితమైన విషయాలు, చిన్న చిన్న విషయాలు, కానీ ఇవి మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఈ వీడియో ముందుకు వస్తున్నాను. దేవుని చిత్తమైతే మీరు ఈ వీడియో చూస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఒకసారి గమనించండి. మమ్మల్ని తిడితే మేము క్షమిస్తాము, మా దేవుణ్ణి తిడితే మేము క్షమించలేమండి. మేమే కాదు, బైబిల్లో ఉన్న ఏ ప్రవక్త క్షమించలేదు, ఏ విశ్వాసి క్షమించలేదు. కావాలంటే బైబిల్ని పరిశీలించండి. దావీదు గారిని ఒక వ్యక్తి దూషిస్తుంటే మరి యోవాబు గారు ఉండి, రాజా మిమ్మల్ని దూషిస్తున్నాడు, ఇతన్ని ఏమైనా చేయమంటావా అని చెప్పి అడిగితే దావీదు గారు ఏమంటారంటే, వద్దు వద్దు, అతన్ని క్షమించి వదిలేసేయండి, అతని దూషణలు దేవుడు నాకు దీవెనలుగా మారుస్తాడు అని చెప్పి క్షమించేశాడు అంట. అటువంటి గొప్ప వ్యక్తి దావీదు. మరి అంతకంటే మనం గర్వలమా, గొప్ప వాళ్ళమా అని చెప్పి మాట్లాడారు. చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాన్ని మీరు లేవనెత్తారు. మరి అలా క్షమించిన దావీదు గారే దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిష్తీయులలో గొలియాతు వచ్చినప్పుడు ఏం చేశారు సార్? ఇది మీరు ఎందుకు చెప్పలేదు? దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ మీద దగ్గరికి, ఇశ్రాయేల్ ప్రజల వెనకాల ఎవరున్నారు? దేవుడే ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చిందంటే అర్థమైంది, దేవుడి మీదకి వచ్చినట్లే అర్థం. ఎందుకంటే వారి వెనకాల ఎవరున్నారంటే దేవుడు నుండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇవి గొలియాతు ఎవరి మీదకి వచ్చారు? దేవుడి మీదకా, ఇశ్రాయేల్ ప్రజల మీదకా? ఆలోచించండి. అప్పుడు దావీదు గారు క్షమించేసి గొలియాతు గురించి ప్రార్థించలేదు కదా. ఏం చేశారు అప్పుడు? ఈ విషయాన్ని మీ సంఘంలో చెప్పరా అండి? కేవలము ఇలా క్షమాపణలు, క్షమించే వాటి గురించి చెప్తారా? ఇలా తిరగబడాడు కదా దావీదు గారు. తిరగబడి ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యమును ఎదిరించుటకు సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఏపాటి వాడు అని చెప్పి ఒడిసెలు తీసుకుని వెళ్ళిపోయాడు కదండి. వాళ్ళ మీదకి వెళ్ళిపోలేదా? వాడిని కొట్టలేదా? గొలియాతుని కొట్టి చంపేయలేదా? ఇది ఎందుకు చెప్పరు సార్ మీరు? దేవుని విషయం చూసరికి దావీదు గారు తిరగబడ్డాడు. తిరగబడి అవతల వ్యక్తిని సంహరించాడు. అతని దగ్గరకు వచ్చేసరికి, అతన్ని దూషించేసరికి, దావీదు గారిని దూషించేసరికి దావీదు గారు క్షమించారు. ఈ తేడాన్ని మీరు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? నన్ను తిట్టారనుకోండి, నన్ను దూషించారనుకోండి, నేను క్షమిస్తానండి, పోనీలే అని చెప్పి వదిలేస్తాను, క్షమిస్తాను. లేదంటే ప్రార్థన చేస్తాను, దేవునికి అప్పగించుకుంటాను. అంతేగాని నేను నమ్ముతున్న దేవుడిని దూషిస్తే మేము ఎలా సైలెంట్గా ఉంటాం సార్? మీరైనా ఇంతమందికి బోధిస్తున్నారు కదా వాక్యము. ఈ తేడాన్ని మీరు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ప్రసన్నబాబు గారు కూడా ఇంతే. ప్రతిదానికి క్షమించడమేనా? మన పట్ల ఎవరన్నా అన్యాయంగా ప్రవర్తిస్తే మనం క్షమిస్తామండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన క్షమాపణ, క్షమించండి క్షమించండి అనే విషయంలో, ఏ విషయంలో అయినా కానీ మనుషులు మన పట్ల వేరే వ్యక్తులు, మనుషులు పొరపాట్లు చేస్తే వాళ్ళు క్షమించమని చెప్పాడు. అంతేగాని మనం నమ్ముతున్న దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే క్షమించమని ఎక్కడ చెప్పలేదు. ప్రవక్తలు కూడా ఎవరు చెప్పలేదు. కావాలంటే బైబిల్ అంతా పరిశీలించండి మీరు, అర్థమవుతుందా? దావీదు గారు తన విషయంలో క్షమించేశాడు, దేవుని విషయంలో తిరగబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. ఈ తిరగబడ్డాడు అన్న కోణంలో కూడా మీరు ప్రజలకు సంఘంలో చెప్పండి. లేదంటే వారు సువార్తకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. తిరగబడి దావీదులాగా వారిని సంహమని మేము చెప్పట్లే, సంహరించమని మేము చెప్పట్లే. వారికి సమాధానం చెప్పేటట్టు ఆ సువార్తకు వెళ్ళిన వారిని అవతల వారు ప్రశ్నించినప్పుడు కనీసంలో కనీసం వారికి సమాధానం చెప్పి, భయపడకుండా సమాధానం చెప్పేటట్లన్నా మీరు మీ సంఘంలో విశ్వాసులను తీర్చిదిద్దాలనే నా యొక్క తాపత్రయము, ఆశ.
మనమేమి ఎవరిని దూషించబడలే, ఎవరిని తిట్టబడలే, ఎవరిని కొట్టబడలే. వారు మనల్ని ఇలా ప్రశ్నించినప్పుడు భయపడకుండా వారికి సమాధానం చెప్పేటట్లయినా మనం ఉండాలి. అదే నా ఆశ. అందుకే ఈ తాపత్రయం మేము ఇలా కౌంటర్ వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే, ఇలా ప్రశ్నించిన వారికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలగాలి అని చెప్పి మా వీడియోలు ఫాలో అవుతున్న వారందరికీ కూడా తెలుసు ఆ విషయం. వారి కోసమే మేము చేస్తున్నాం. అంతేగాని ఇదేం సరదాగా ఏం మాకు లేదు. మన దేవుణ్ణి దూషిస్తే మనం పోరాడమా అంటే అదే తప్పు. యుద్ధం యెహోవాదే. ఆయన చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీ కెన్ ఫైట్. ఆయన ఫైట్ చేస్తాడు, ఆయన పోరాడతాడు, ఆయన పక్షాన ఆయన పోరాడుకుంటాడు. యుద్ధం యెహోవాదే, మనం మాత్రం ఏం చేయకూడదు అన్నట్లుగా మాట్లాడుతున్నాం. చాలా సంతోషం సార్. ఒక కొత్త విషయాన్ని మీ నోటుకుండా మేము విన్నాను. ఏంటంటే బైబిల్లో ఉన్న యెహోవా దేవునికి కళ్ళున్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఆయన ఫైట్ చేయగలడు కదండి. ఈ కొత్త విషయాన్ని మీ నోటుకుండా నేను అద్భుతమైన మాటను మీ నోటుకుండా మేము విన్నాను. నేను ఎక్కడ బైబిల్లో చూడలేదండి యెహోవా దేవునికి కళ్ళు ఉన్నాయని, కాళ్ళు ఉన్నాయని, చేతులు ఉన్నాయని. అంటే మనకున్నట్లు ఇలా ఉన్నాయని చెప్పి నేను ఎక్కడ చదవలేదు. మీరు కొత్త విషయాన్ని మాకు తెలియజేశారు. చాలా సంతోషం అండి. అయితే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే యుద్ధం యెహోవాదే అన్నారు. చాలా సంతోషం. ఈ మాట కూడా చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. యుద్ధం యెహోవాదే, మీరెందుకు కలుగు చేసుకుంటారు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పారు. వీళ్ళకి కళ్ళు తెరుచుకునే ఒక మాట నేను చెప్తాను. యుద్ధం యెహోవాదే కాదని ఎవరన్నారు? చేయాల్సింది ఎవరు? ఆ యుద్ధం చేయాల్సింది ఎవరు? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కొద్ది మందిగా ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, వారి మీద వీళ్ళు గెలవలేము, పోరాడలేము అనుకున్న సమయంలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నేనున్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం యెహోవాదే, మన పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు, మనకు భయం లేదు అని చెప్పి ధైర్యంగా వెళ్లి పోరాడి వారిని గెలిచారు. ఎవరు పోరాడారు? యెహోవా దేవుడు పోరాడా? ఇశ్రాయేల్ ప్రజలు పోరాడా? దీనికి సమాధానం చెప్పాలా పాస్టర్ గారు? ఏమండి, యుద్ధం యెహోవాదే అన్నారు. చాలా సంతోషం. మేము చేస్తున్న యుద్ధం కూడా యెహోవాదే అని అనుకుంటాం. కానీ పోరాడాల్సింది మనమే, ఈనాటి క్రైస్తవులు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధము యెహోవాదే అనుకుంటూ ఏ విధంగా వారి మీదకి వెళ్లి వారిని గెలిచారో అవతల వారిని, అదే విధంగా ఈనాడు క్రైస్తవులు కూడా యుద్ధం యెహోవాదే అని చెప్తూ ముందుకు వెళ్లి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చెయ్యాలి. అవతల వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మనము మాట్లాడాలండి. మనం అంత పిరికి వాళ్ళమేం కాదు కదా. దేవుడు చెప్పాడు కదా, పిరికి వాళ్ళు నా రాజ్యం స్వతంత్రించుకుంటారు, నా రాజ్యంకు వారికి అర్హత లేదు అని చెప్పాడు కదా. మరి మీరేం సార్, యుద్ధం యెహోవాదే, ఆయన కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఆయన చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కాలేదు. ఏమండి, ఆయన ఫైట్ చేసుకుంటాడా? మరి ఆయన ఫైట్ చేసుకోవడం ఆయనకు తెలియకనే ఇశ్రాయేల్ ప్రజల ద్వారా చేయించాడా? ఆయన పోరాటం ఆయనకు తెలియకనే ప్రవక్తల ద్వారా చెప్పించాడా? మరి ఆయన పోరాటం తెలియకనే ఇతర వ్యక్తుల్ని ఆయన ఉపయోగించుకొని తన కార్యాలు నెరవేర్చుకుంటున్నాడా? ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? కాబట్టి యుద్ధము యెహోవాదే అంటే మా పక్షాన కూడా దేవుడు ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఏ విధంగా అయితే యెహోవా దేవుడు ఉండి వారికి విజయాన్ని అందించాడో అదే విధంగా మా పక్షాన కూడా ప్రతి క్రైస్తవుడు వెనకాల దేవుడు ఉంటాడు. యుద్ధం యెహోవాదే, ఆనాడైనా ఈనాడైనా. కానీ ఆనాడు చేసింది ఇశ్రాయేల్ ప్రజలు, యుద్ధం చేసింది. ఈనాడు చేయాల్సింది క్రైస్తవులు. గుర్తుపెట్టుకోండి, మీ సంఘాలలో ఇవి కూడా బోధించండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. పౌలుగా మారిన సౌలు గారు క్రైస్తవుని దూషిస్తుంటే క్రైస్తవులు తిరగబడలేదు, దేవునికి ప్రార్థన చేశారు, దేవుడు సౌలు గారి సంగతి చూసుకున్నాడు అని చెప్పి గొప్పగా చెప్పారు. నిజమే సార్, నిజమే, మీరు చెప్పింది అక్షర సత్యం. సౌలు గారు క్రైస్తవుని హింసిస్తుంటే, దేవుని బిడ్డల్ని హింసిస్తుంటే మరి దేవుడిని ప్రార్థన చేసిన సంగతి వాస్తవమే. అయితే దేవుడు ప్రత్యక్షమయ్యి, యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గ మధ్యన ప్రత్యక్షమయ్యి ఆయనకి తను కనపరుచుకొని, అంటే తను తాను బయలుపరుచుకొని తద్వారా సౌలు గారు పౌలు గారితో మారేలాగా చేశాడు. సరే, ఈనాడు కూడా మనం అందరం కూడా ఈ మతోన్మాదుల గురించి మీరన్నట్లే మీ మాట ప్రకారమే కూర్చొని ఉపవాస ప్రార్థన చేద్దామండి. మీతో పాటు నేను వస్తాను. ఇలా కౌంటర్ వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా వచ్చేసి ఒక రూమ్లో కూర్చొని ఉపవాస ప్రార్థన చేద్దాం సార్. చేసి ఈ మతోన్మాదులందరినీ మార్చేద్దాం. అవసరమైతే ఈ బైబిల్ని ఎంతమంది అయితే దూషిస్తున్నారో, యెహోవా దేవుడిని ఎంతమంది అయితే దూషిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంతమంది అయితే తిడుతున్నారో వారందరి గురించి ఉపవాస ప్రార్థన చేసి చేద్దాం. వారు మారతారేమో చూద్దాం.
సార్ మొదటి శతాబ్దంలో ఆ సంఘం ఆరంభంలో జరిగిన విషయాలను ఆ విషయాలను పట్టుకొని ఈనాటి 21వ శతాబ్దంలో కూడా మీరు అవే బోధిస్తున్నారంటే, అట్లాగే జరగాలని కోరుకున్నారంటే ఇంతకు మేమేం చెప్పగలం సార్ మీకు? అంటే అప్పట్లో చేసిన దేవుడు ఇప్పట్లో చేయడేనా మీ ఉద్దేశం అని చెప్పి మీరు అడగవచ్చు. కానీ అప్పట్లో జరిగినవన్నీ కూడా చూసి నమ్మే కాలం అది. అద్భుతాలు స్వస్థలు అవన్నీ కూడా ఎందుకు జరిగించారంటే చూసి నమ్మడానికి, ఆయన యందు చూసి విశ్వాసం ఉంచేదానికి అవన్నీ కూడా జరిగాయి. అది మొదటి శతాబ్దం ప్రారంభం, క్రైస్తవ ప్రారంభంలో జరిగిన విషయాలు. ఇప్పుడు 21వ శతాబ్దంలో చూడక నమ్మేవాళ్ళం మనం అందరం కూడా. కేవలము ఆయన వాక్యము ద్వారా, ఆయన మాట ద్వారా, ఆ మాటను చదువుకుని అదే నిజమని నమ్ముకునే వాళ్ళం మనం అందరం. ఈనాడు అద్భుత కార్యాలు సూచక్రియలు జరగాలంటే జరగవు. దేవుడు చేయలేడంటే దేవుడు చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇప్పుడైనా చేయగలడు. కానీ అప్పటికి ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు తోమా గారి విషయంలో, తోమా నువ్వు చూసి నమ్మేవు నన్ను, చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఆ ధన్యుల్లో మనం కూడా ఉన్నాం. ఆ ధన్యులు అని చెప్పింది ఎవరి గురించి అంటే మన గురించే. మనం చూడకుండా నమ్ముతున్నాం. కాబట్టి ఆనాడు జరిగిన ఆ కార్యాన్ని, మొదటి శతాబ్దంలో జరిగిన ఆ కార్యాన్ని 21వ శతాబ్దంలో మీరు ఎలా కంపేర్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది కృపాకాలం అండి పాస్టర్ గారు, మీకు తెలియని విషయం కాదు. అది ప్రారంభకాలం, ఇది కృపాకాలం. ఆ ప్రారంభకాలంలో అద్భుతాలు సూచనలు చాలా జరిగినాయి. ఈ కాలంలో జరగవండి. దేవుడు చేయలేడంటే దేవుడు చేయగలడు, కానీ చెయ్యడు. ఎందుకంటే మనం చూడకుండానే నమ్మాలి. అది ఆయన అభిష్టం. అప్పట్లో చూసి నమ్మాలి, ఆయన కోరిక అది. ఇవి కడవర దినాలు సార్, కృపాకాలం ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆశించడము తప్పు సార్. అయితే కడవర దినములలో ఏం జరగబోతుందో యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్పారండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 11 నుంచి 15 వాక్యాలు చదివినట్లయితే మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. ఏముంది అక్కడ? రాజ్యముపై జనముల మీదకి 10వ వాక్యం నుంచి, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లను కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారంగా పట్టి నా నిమిత్తమును మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అంటున్నాడు. ఏమండి? మీ విరోధులు ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని జ్ఞానాన్ని నేను మీకు ప్రసాదిస్తాను, మీకు ఇస్తాను అంటున్నాడు. ఏమండి? మిమ్మల్ని పట్టి బలవంతంగా చెరసాలు వేస్తారని, మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తారని చెప్పారా? కడువరి దినాలు ఇవన్నీ అవే కదా. ఇవి కడువరి దినాలే కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాట చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ప్రవక్తగా వచ్చాడు కదా సార్. మరి ఆయన చెప్పిన ప్రవక్త నోటకుండా వచ్చిన మాట ఇది, ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేరాలా వద్దా? ఏమండి? ఈ మాట నెరవేరాలా వద్దా? నెరవేరుతుంది నేటికి కూడా. అందుకే క్రైస్తవులు చెరసాలలో వేయబడుతున్నారు. హనీ జాన్సన్ గారు అందుకే చెరసాలకు పోయి వచ్చాడు కదా, మీకు తెలిసిందే కదా. ఆయన చెప్పిన మాట తూచే తప్పకుండా నెరవేరుతుంది. ఆ నెరవేర్పులో భాగంగానే ఆయన చెరసాలకు వెళ్ళింది. అర్థమవుతుందా సార్? అంతేగాని వాళ్ళ దేవుళ్ళని దేవతలను దూషించి ఏమైనా వెళ్ళలేదు. ఈ యొక్క ప్రవచనానికి ఒక నెరవేర్పు జరగాలి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు, మీ విరోధులు ఎదురాడుటకును కాదని చెప్పడానికి వీలు లేని జ్ఞానాన్ని మీకు నేను ఇస్తాను అంటున్నాడు. ఈనాడు మా ద్వారా దేవుడు అవే మాటలు పలికిస్తున్నాడండి. అటువంటి జ్ఞానాన్ని మాకిచ్చి మా ద్వారా క్రైస్తవ సమాజానికి ఈ వీడియోల రూపంలో చెప్పిస్తున్నాడండి. కాదంటారా? ఆలోచించండి ఒకసారి. మీరు గమనించినట్లయితే ఇలా పోరాడుతుంది, క్రైస్తవ వ్యతిరేకులతో పోరాడుతుంది, క్రీస్తు విరోధులతో పోరాడుతుంది. ఏవో కొత్తగా మేమే ప్రారంభించామా? లేకపోతే బైబిల్లో ఎవరన్నా ఇలా పోరాడిన వాళ్ళు, ఇలా డిబేట్లు చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరన్నా ఉన్నారా అని మనం పరిశీలిస్తే
కావాలని మీరు పరిశీలించండి. నేను పరిశీలించిన పరిశీలన మేరకు, నా పరిశీలన మేరకు బైబిల్ అంతా కూడా ఈ విధంగానే డిబేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా పోరాడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే కొన్ని రెఫరెన్స్లు, ఉదాహరణకు కొన్ని రెఫరెన్స్లు చెప్తాను. ఆ రెఫరెన్స్లో ఆ విధంగా ఉందో లేదో ఒకసారి మీరే చూడండి. బైబిల్ మేము చేసే పనిని సమర్థిస్తుంది కాబట్టి, సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం. బైబిల్ సపోర్ట్ చేయండి ఏది కూడా మేము చేయము. దయతో మీరు గమనించాలి. స్టీఫెన్ పాల్ గారు మీకే చెప్తున్నాను, మీరు గమనించాలి. మొట్టమొదటిగా ఫైట్, డిబేట్ అనేది ఎక్కడ జరిగిందో ఒక ఉదాహరణ చెప్తాను. ఆదికాండంలో యోసేపు గారి కాలంలో జరిగింది. ఆదికాండము 41వ అధ్యాయము మీరు 1 నుంచి కిందకి చదువుకుంటూ వస్తే మీకు ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. అక్కడ యోసేపు గారికి ఐగుప్తు దేశంలో ఉన్న శకునగాండ్లకు, విద్వాంసులకు మధ్య ఒక పోటీ జరిగింది. ఏంటి ఆ పోటీ అంటే, ఈ యొక్క ఐగుప్తు రాజు, ఈ యొక్క ఫరో యొక్క కళ యొక్క భావాన్ని చెప్పమని చెప్పి ముందుగా ఎవరిని పిలుస్తారంటే శకునగాండ్లను, విద్వాంసులను, అంటే మాంత్రికులు అని అనుకోవచ్చు. ఏమండి, ఆ టైప్గా ఉన్న వాళ్ళని, ఐగుప్తు దేశంలో ఉన్న వారిని పిలుస్తారు. ముందుగా పిలిస్తే ఆయన యొక్క కళ భావం చెప్పడానికి వారికి అర్థం కాదు, ఆ కళ చెప్పలేకపోతారు. అప్పుడు యోసేపు గారిని తీసుకొస్తే యోసేపు గారు ఆ యొక్క కళ భావం చెప్తాడు. చెప్పడమే కాకుండా వారందరి మీద ఆధిపత్యం వహిస్తాడు. వారందరికంటే పెద్దగా ఆయన నియమితులు అవుతారు. ఈ విషయం మీకు నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఇక్కడ శకునగాండ్రులు అంటే ఎవరో, శకునాలు చూసేది ఎవరో మీకు బాగా తెలుసు. నేను దాన్ని విడమని చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు కాదు కదా, యూదులు కాదు కదా. ఏమండి, ఈ శకునాలు చూసేది ఈ రోజు బాగుంది, ఆ రోజు బాగుంది, ఈ టైంలో బాగుంది, ఈ టైంలో మీరు వెళ్ళాలి అని ఈ శకునాలు చూసి చెప్పేది ఎవరు? క్రైస్తవులా? కాదు కదా. ఆ శకునగాండ్లు అంటే ఎవరు? ఏమండి, బైబిల్ ప్రకారంగా చూసుకుంటే విగ్రహారాధికులు. వారి మీద యోసేపు గారు ఆధిపత్యం వహించాడా లేదా? దేవుడు తెలియజేశాడు కాబట్టి ఆ కళ యొక్క భావం చెప్పి వారి మీద దేవుడే గెలిచేలా చేశాడు కదా. ఇది డిబేట్ కదా. ఆలోచించండి ఒకసారి. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 7వ అధ్యాయము 10వ వాక్యం నుంచి, మరి నిర్గమకాండము 8వ అధ్యాయము 19వ వాక్యం వరకు మీరు చదివినట్లయితే ఇక్కడ ఫరోకి మోషేకి శకునగాండ్లకు, గారడీ విద్యలు చేసే వాళ్ళకి, మాంత్రికులకి ఒక పెద్ద డిబేట్ జరుగుద్ది. దేవుడు మోషే పక్షా నుండి ఈ యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటే అవతల వారు కూడా మరి వారు దేవతలను పూజించి వారి యొక్క దేవతలను వేడుకొని వాళ్ళు కూడా మోషే చేసిన కార్యాలన్నీ చేస్తూ వస్తారు. చివరకు ఇది మోషే దగ్గర ఉంది, మామూలుగా మనలాంటి శక్తి కాదు, ఆయన అతీత శక్తి అని చెప్పి వాళ్ళు గుర్తించి వాళ్ళు ఓడిపోతారు. అక్కడ గుర్తులేదా మీకు? స్టీఫెన్ పాల్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు గుర్తే ఉంటుంది, మీకు ఇవన్నీ తెలిసినవే మీకు. కానీ మీరు తెలిసినా కూడా మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని మాకు అర్థం కావట్లేదు. శకునగాండ్ల మీద, మాంత్రికుల మీద, గారడీ విద్యలు చేసే వాళ్ళ మీద మోషే గారు గెలిచారండి. దేవుని సహాయంతో దేవుడే గెలిపించారు వాళ్ళ మీద. పోటీ జరగలేదా? డిబేట్ జరగలేదండి? గొప్ప డిబేట్ జరిగింది ఫరో గారికి, మోషే గారికి. ఏమండి, మోషే గారికి, శకునగాండ్లకు, మాంత్రికులకు, గారడీ విద్యలు చేసే వాళ్ళకి గొప్ప డిబేట్. నిర్గమకాండము 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 19వ వాక్యం వరకు చదివినట్లయితే మీకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్తాను, చూసుకోండి. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21 నుంచి 40వ వాక్యం వరకు చదివినట్లయితే బైబిల్ మొత్తం మీద నాకు అత్యంత ఇష్టమైన డిబేట్ ఇది. ఏమండి, ఏలియా గారికి, బయలుదేవతను అనుసరించే ప్రవక్తలు, బయలు ప్రవక్తలకి ఏలియా గారికి జరిగిన అతిపెద్ద డిబేట్. నాకు చాలా ఇష్టం ఈ డిబేట్. నిజంగా ఆ ఏలియా గారు ఎంత ధైర్యంతో వారి దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నారంటే ఆ వాక్యాలు చదివినప్పుడల్లా నా రోమాలు లెక్కపడుచుకుంటాయి. నిజంగా ఈ ఏలియా గారికి ఇంత గొప్ప ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? అంత హేళన చేయడానికి వారిని, ఈయనకి ధైర్యం ఎట్లా వచ్చిందని నిజంగా నేను ఇప్పుడు కూడా ఆశ్చర్యపోతాను అసలు. ఏమండి, బయలుదేవతను నమ్మే ప్రవక్తలు, బయలు ప్రవక్తలకి ఏలియా గారికి మధ్యన జరిగిన డిబేట్. ఎవరు గెలిచారు? ఏలియా గారు గెలిచారు. రాజుల మొదటి గ్రంథము మరి 18వ అధ్యాయము 21 నుండి 40 వచనాలు చదవండి మీరు. ఏలియా గారికి, బయలుదేవతను నమ్మే వారికి
పోటీ జరిగితే ఏలియా గారు గెలుస్తారు. ఏలియా గారి పక్కన ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు, జీవము గల దేవుడు ఉన్నాడు, గెలిపించాడు. డిబేట్ జరగలేదా? జరగలేదా అయ్యారు? మీకు తెలియని విషయం ఇది, మీకు తెలిసిందే కదా. మరి ఎందుకు మీరు ఈ విధంగా బోధించట్లేదు? ఏలియా గారు చేసినట్లు మేమేం వాళ్ళ దేవతల్ని ఎగతాళి చేయట్లేదే, దూషించట్లేదే. కేవలము వారు చెప్పిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం. తిరిగి వారి గ్రంథాల్లో ఈ విధంగా ఉంది కదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం తప్ప అండి? అయ్యగారు చెప్పండి, ప్రశ్నించడం తప్ప కాదు కదా. ఎందుకు మా మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు మీరు? ఆ తర్వాత దానియేలు గ్రంథంలో 3 డిబేట్లు ఉన్నాయి. 3 డిబేట్లో కూడా దానియేలు గారే గెలిచారు. ఏమండి? 2వ అధ్యాయంలో, 4వ అధ్యాయము, 5వ అధ్యాయంలో కావాలంటే చదవండి. నెబుకద్నెజర్ రాజు గారికి వచ్చిన కళ యొక్క భావం చెప్పేదానికి శకునగాండ్రులు, జ్యోతిష్యులు, మాంత్రికులు, గారడీ విద్య గలవారు ఆ దేశంలో ఉంటే, శకునగాండ్రులు ఆయన కళ యొక్క భావం చెప్పలేకపోయారు. గారడీ విద్యలు, మ్యాజిక్లు చేసేవాళ్ళు మరి ఆయన కళభావం చెప్పలేకపోయారు. జ్యోతిష్యాలు చెప్తారు కదండి. జ్యోతిష్యాలు చెప్పేది క్రైస్తవులు కాదు కదా, శకునాలు చూసేది క్రైస్తవులు కాదు కదా, గారడీ విద్యలు చేసేది క్రైస్తవులు కాదు కదా. వీళ్ళెవరో మీకు బాగా తెలుసు. ఆ తర్వాత మాంత్రికులు క్రైస్తవులు కాదు కదా. మరి వీరి నలుగురితోటి దానియేలు గారికి పోటీ పడింది, డిబేట్ జరిగింది. వాళ్ళు నలుగురు చేయలేంది దానియేలు గారు చేసి చూపించారు దేవుని సహాయంతో. డిబేటా కాదది? ఖచ్చితంగా. ఆ రాజు ఆ కళ యొక్క భావం చెప్పకపోతే ఆ మాంత్రికులను, శకునగాండ్రులను, గారడీ విద్య చేసే వాళ్ళని, ఈ జ్యోతిష్యులను చంపాలని నిర్ణయించుకున్నప్పుడు వారందరి ప్రాణాలను కాపాడింది దానియేలు గారు. ఆ విషయం మీకు తెలియదు కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గుర్తుంచుకోండి ఒకసారి. ఇటువంటి డిబేట్ ఎందుకు జరిగింది అక్కడ? ఏమండి, ఎందుకు జరిగింది సార్? ఆలోచించండి ఒకసారి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఒక డిబేటే. నిజదేవునికి, దేవుళ్ళు కాని వారికి జరిగిన మధ్య డిబేట్, గొప్ప డిబేట్ ఇది. ఏమండి, నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి ఎప్పుడు పోటీ ఉంటుందండి, ఎప్పుడు నిరంతరం పోటీ ఉంటుంది. మా ప్రయాస, మా పోరాటం ఎందుకంటే నిజమైన దేవుడు ఆయన కాబట్టి. దేవుళ్ళు కానివారు కూడా దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు, దేవతలు కానివారు కూడా దేవతలుగా చలామణి అవుతున్నారు. కాబట్టే నిజదేవుణ్ణి మేము పరిచయం చేయాలని, సమాజానికి చెప్పాలనే ఆరాటం మాది. నిజమైన దేవుడు కాబట్టి మీరు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారో మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లన్నీ మీకు తెలియనివి కాదు. మీరు ఎన్నోసార్లు బైబిల్ చదువుంటారు, ఎన్నోసార్లు ఈ విషయాలు కూడా చదువుంటారు. కానీ అక్కడ డిబేట్లు జరిగాయి అనే విషయాన్ని మీరు ఈరోజు నేను చెప్పే మాటలు పూర్వకంగా ఒకసారి పరిశీలించండి. నా మాటలు కూడా వినొద్దు. నేను రెఫరెన్స్ చెప్పాను కదా, అన్ని రెఫరెన్స్ ఇచ్చాను. ఆ రెఫరెన్స్లో వారీగా నేను చెప్పింది అలాగ ఉందో లేదో మీరే పరిశీలించండి ఒకసారి. ఇవన్నీ పాత నిబంధన అండి, పాత నిబంధనలు జరిగినాయి. కొత్త నిబంధనలు ఏమన్నా ఇలా తరికించినట్లు, డిబేట్ చేసినట్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మీకు సందేహం రావచ్చు. కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా దేవుని మీద ఎవరైనా వస్తే, దేవుణ్ణి దూషిస్తే వారి పరిస్థితి ఎలాగుంటుందో బైబిల్ మొత్తం చెప్తుంది. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా కూడా చెప్తుంది. ఉదాహరణ చెప్పాలంటే, పరిశుద్ధాత్మను దూషించే వారికి ఏ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్పిందా లేదా? చెప్పిందండి. పరిశుద్ధాత్మనే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారిని దూషించిన అదే పరిస్థితి, యెహోవా దేవుణ్ణి దూషించిన అదే పరిస్థితి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుణ్ణి దూషించిన అదే పరిస్థితి. క్షమించకూడదండి. క్షమించకుండా వాళ్ళేమో మనమేం చిత్రహింసలు గురి చేయట్లేదు, వాళ్ళ మీద పడే దొమ్మిలు చేయట్లేదు, కొట్టట్లేదు. కేవలము వారు అడుగుతున్న ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తున్నాము, తిరిగి వారిని ప్రశ్నిస్తున్నాము. ఇది కూడా ఎందుకంటే వారు మా విశ్వాసాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నించట్లేదు. తెలుసుకోవడానికి ప్రశ్నిస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తాం. కానీ పని కట్టుకొని వారి వెనకాల కొంతమంది స్వామీజీలు ఉండి వారి చేత ఈ విధంగా నాటకాలు ఆడిస్తున్నారు. కాబట్టి వారి గ్రంథాల్లో ఏముందో కూడా సమాజానికి తెలియదు. కాబట్టి మా ప్రశ్నల రూపంలో తెలియజేస్తున్నాం. సరేనా? అయితే పౌలు గారు కూడా ఏథెన్స్ పట్టణంలో విగ్రహారాధన చేస్తున్న వారితో గొప్పగా తర్కించాడు. ఆయన చూస్తూ ఉంటే కొన్ని విగ్రహాలు అక్కడ ఉంటాయి, బలిపీఠాలు ఉంటాయి. అక్కడ తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం ఆయన కనిపిస్తుంది.
తెలియబడని దేవునికి అనే ఒక బలిపీఠం ఇక్కడ కనిపిస్తుంది. ఏథెన్సు పట్టణస్థులారా, మీరు బహుదేవారాధికులు అని చెప్పి నాకు తెలుసు. ఇక్కడ ఖాళీగా ఈ తెలియబడిన దేవునికి అని ఉంది కదా, ఆ తెలియబడిన దేవుడు ఎవరో నేను చెప్తాను, నాకు తెలుసు ఆయన అని చెప్పి ఆయన గురించి మరి పౌలు గారు విపరీతంగా వారికి బోధించి తర్కించి, వారిలో కొంతమంది వినలేదు, కొంతమంది మాత్రము దేవుణ్ణి నమ్మి, ఆయన చెప్పిన మాటలు నమ్మి దేవుణ్ణి విశ్వసించారు. అంటే అక్కడ తర్కించి డిబేట్ చేసి ఏమండి ఎంతో కొంతమంది దేవుడి వైపు నడిపించారా, నడిపించలేదా? నడిపించారు. ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పటికే వీడియో లెంత్ చాలా అయిపోయింది కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ నా మాటలు కానీ వాక్య విరుద్ధము అని ఎవరో చెప్పినా కానీ నేను డిబేట్ చేయడానికి, ఆన్లైన్ డిబేట్ చేయడానికి నేను రెడీ. ఏమండి టోటల్ బైబిల్ వెలుగులో మేము చేస్తుంది తప్పు అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే ఆన్లైన్ డిబేట్కి ఆహ్వానిస్తున్నాను. ఏమండి మేము సిద్ధంగా ఉంటాం డిబేట్ చేయడానికి. మా వ్యాఖ్యలను మేము చెప్పే విధానాలను మీరు ఖండించగలిగితే రండి, మాట్లాడుకుందాం, ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం, వాస్తవాలు సమాజం దృష్టిలోకి తీసుకెళ్తాం. ఏమండి కాబట్టి విఘ్నులైన వీక్షకులు, తర్వాత ప్రేక్షకులు, తర్వాత స్టీఫెన్ పాల్ గారు, మరి లాజరస్ ప్రసన్న బాబు గారు, మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రతి దానికి క్షమించమండం కాదు. మన పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే, మనల్ని ఎవరైనా దూషిస్తే, మనల్ని ఎవరైనా వ్యక్తిగతంగా దాడి చేస్తే మనం క్షమించవచ్చు, మనం క్షమించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంది కాబట్టి. ఏమండి అంతేగాని మన దేవుణ్ణి దూషించిన, యెహోవా దేవుణ్ణి దూషించిన, పరిశుద్ధాత్మ దేవుడిని దూషించిన, తర్వాత బైబిల్ని దూషించిన క్షమించాలని బైబిల్ ఎక్కడ లేదండి. మీ దేవుణ్ణి దూషిస్తే మీరు క్షమించాలని బైబిల్ ఎక్కర్లేదు. యుద్ధము యెహోవాదే, చేయాల్సింది ఎవరు? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు చేశారు యుద్ధం. యెహోవా వారి పక్షాన ఉండి గెలిపించాడు, వారు చేస్తుంటే యుద్ధం. ఈనాడు క్రైస్తవుల పక్షాన కూడా యెహోవా దేవుడు ఉన్నాడు. ఈనాడు కూడా యుద్ధం యెహోవాదే. చివరికి గెలిచేది మనమే. మన దేవుడు మనల్ని గెలిపిస్తాడు. కనీసం నువ్వు ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా ఇంట్లో కూర్చుంటాను, ప్రార్థన చేస్తానంటే కుదరదు. మీరు పెద్దవారు, పాస్టర్ గారు మీరు పెద్దవారు, నాకంటే వయసులో చాలా పెద్దవారు, ఎంతో అనుభవం ఉన్నవారు, అయినా కానీ మీరు చేసిన వ్యాఖ్యలు ఖండించదగ్గవు కాబట్టి నేను మీ వ్యాఖ్యలు ఖండిస్తున్నాను. అవి తప్పు, మీరు మాట్లాడింది. ప్రతిదానికి క్షమించడం కాదు. మనల్ని ఎవరైనా ఏమనంటే క్షమించవచ్చు, మన దేవుడిని ఎవరనంటే క్షమించకూడదండి. ఖచ్చితంగా వారి యొక్క మాటలకు మరి మనం సమాధానం చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మీ నిరీక్షణ నిమిత్తము హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలుపుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.